నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. చూసి అయితే సపోర్ట్ చేయండి. నా కిచెన్ ని చూపించడానికి నాకైతే ఇన్ని డేస్ పట్టింది. బికాజ్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకొని అట్లా చూపిద్దాం అన్నట్లుగా ఉంది. అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి నా దగ్గర కావాల్సిన మెటీరియల్స్ అవి లేవన్నమాట. సో అవి పర్చేస్ చేసి నేను నీట్ గా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు చూపిద్దాం అని చెప్పి ఎన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. అంటే నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ ఐకియాలో చూపించాను కదా, కొన్ని గ్రాసరీస్ వేసుకోవడానికి కానీ అలా కావాల్సినవి అన్ని తెచ్చుకున్నాను అని చెప్పి. సో ఇప్పుడు వాటితో అయితే నా కిచెన్ ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలి, ఏమేం పెట్టుకుంటున్నాను, నాకు ఎలా యూస్ఫుల్ గా ఉంది, అందులో మీకు ఎలా అయినా యూస్ఫుల్ గా ఉంటుందేమో అనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పటిదాకా ఆల్రెడీ 3 months దాటేసింది మేము ఇక్కడికి వచ్చి. సో ఎలా పడితే అలా ఫస్ట్ అయితే పెట్టేశాను లోపల, ఎందుకంటే తర్వాత మనం సర్దుకోవచ్చు కదా అని చెప్పి. నేనైతే వాటిని మళ్ళీ ఆర్గనైజ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఏది ఎక్కడ పెట్టాలి అలాగా కొన్ని రోజులు వాడుకున్నాక మనకి ఏది ఎక్కువ అవసరం అవుతుంది, అది ఎక్కువ హ్యాండీగా ఎక్కడ పెట్టుకోవాలి అట్లాగా మనకి అప్పుడే తెలుస్తుంది కదా అని చెప్పి నేను వెంటనే అయితే ఆర్గనైజ్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే నాకు ఏది ఎక్కువగా కావాలి, ఏది కొంచెం తక్కువ అవసరం, అలాంటివన్నీ వెనక్కి ఎక్కడ అలానే నాకు ఒక ఐడియా వచ్చింది. సో దాని ప్రకారం నేనైతే ఇప్పుడు ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వచ్చేసేయండి. ఫస్ట్ నేనైతే ఎలా ఉందో చూపిస్తాను, ఆ తర్వాత ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉందో కూడా నేను చూపిస్తాను. సో లాస్ట్ దాకా చూడడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ లైక్ చేయండి, చాలా మంది లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తే నాకు ఎంతో బూస్ట్ గా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ అయితే వేసుకోండి. నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ప్యాంట్రీ యూనిట్. నాకు కావాల్సిన సరుకులన్నీ పెట్టుకోవడానికి ప్యాంట్రీ యూనిట్ అయితే కావాలని చెప్పి ప్యాంట్రీ యూనిట్ అయితే ఒకటి చేపించుకున్నాను. సో ఈ రెండు అయితే కనుక స్టడీ షెల్ఫ్స్ అంటే అలానే ఉంటాయి అన్నమాట. ఇవైతే కనుక డ్రావర్స్ బయటకి ఇలా వస్తాయి లాగితే. సో మీకు స్టఫ్ అంతా ఎట్లా ఉందో చూడండి, మొత్తం ఇట్లా అన్ని ప్యాకెట్స్ లో ఎట్లా పడితే అట్లా ఏమి మొత్తం లోపల తోసేసినట్లుగా ఉందన్నమాట. సో వీటిని ఇట్లా లాక్కొని వెనకాల వైపు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవైతే రావు, బట్ ఇవి రిమూవబుల్, ఇట్లా మూవ్ అవుతాయి అనమాట. సో మనకు కావాలంటే కనుక వీటిని రిమూవ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇవి అప్ టు 50 kgs వరకు అయితే వెయిట్ ని ఆపుతాయంట. సో మనం ఎంతైనా పెట్టుకోవచ్చు వెయిట్ ఇందులో. సో ఇది ప్యాంట్రీ యూనిట్. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేద్దాం. ఇది వచ్చేసేమో షట్టర్ అనమాట. ఇది షట్టర్. ప్రస్తుతానికి నేను మిక్సీ అవి వాడుతున్నాను కదా, సో నాకు ఫుడ్ ప్రాసెసర్ కమ్ మిక్సీ అవ్వడం వల్ల నాకు చాలా ఐటమ్స్ వచ్చేసినాయి ఇందులోనే. సో ఇక్కడైతే మిక్సీ పెట్టుకుంటున్నాను, అండ్ ఇక్కడ మిక్సీ జార్స్, ఇక్కడేమో ఫుడ్ ప్రాసెసర్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ కావాల్సినవి ఇవి బీటర్స్ కానీ అట్లాంటివన్నీ పెట్టుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు కూడా దేనికే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం లాస్ట్ లో అలానే సరిపోతుందా అని. ఇది వచ్చేసి ఇంత చిన్న షెల్ఫ్ వచ్చిందంట. సో అందుకని దీన్ని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా అయితే డిజైన్ చేయించాము. ఓపెన్ షెల్ఫ్ పెడతా అన్నారు, కానీ ఓపెన్ షెల్ఫ్ అయితే మనకి దుమ్ము వెళ్ళిపోతూ ఉంటది కదా, మెయింటెనెన్స్ కి కొంచెం ఈజీగా ఉండిద్దని నేనైతే ఇలాగ డోర్ పెట్టించుకున్నాను. బ్లాక్ గ్రానైట్ కాబట్టి నేను కొంచెం వీటన్నిటిలో కూడా హైలైట్ గా ఇలా వైట్ వీటన్నిటిలో కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పి బ్లాక్ కలర్ గ్లాస్ అయితే పెట్టించుకున్నాను. ఇందులోకి లైటింగ్స్, ఇందులో ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ కానీ లేదా ఏదైనా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. సో చూడాలి ఎట్లా ఉండిద్దో. ఇది వచ్చేసి ఐ కార్నర్ అనమాట. దీనికి లోపలికి ఉంటుంది కార్నర్. సో లోపలికి మాక్సిమం మనకి అందనివి కానీ అట్లాంటివి అన్ని పెట్టుకోవాలి. సో ఇది ప్రస్తుతానికి ఐ కార్నర్ ఇందులో పైన. అండ్ నెక్స్ట్ ఇది, ఇందులో లైట్స్ వచ్చినాయి ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఇదైతే ఇది పెట్టలేదు, డోర్ పెట్టలేదు అనమాట. డోర్ పెట్టకుండా ఓపెన్ షెల్ఫ్ లాగా ఇచ్చేసారు. సో మాకైతే ఇన్ఫార్మ్ చేయలేదన్నమాట డోర్ పెట్టకుండా ఉంటాము అని చెప్పి. సో తర్వాత చూస్తే చిమ్నీ పక్కనే ఎదురుగా రాగానే కనిపిస్తుంది కదా, సో మాకు ఇదొకటి ఆడ్ గా అనిపించింది. అందుకని ఖచ్చితంగా కావాలి ఇదైతే డోర్ అని చెప్పి అడిగాను. సో అందుకని తర్వాత డోర్ పెట్టారు, బట్ అప్పటికి లైటింగ్ ఫిక్స్ చేసేసింది కాబట్టి దాన్ని అయితే రిమూవ్ చేయలేదు. పైన ఇవన్నీ కూడా మొచ్చు అవి. ఇంకా ఈ తర్వాత అయితే చిమ్నీ అనమాట. సో ఇది ఆల్రెడీ నేను చిమ్నీ గురించి చెప్పాను కదా, ఆటోమేటిక్ చిమ్నీ, ఎలక్ట్రోలెస్ అనమాట. సో ఇది ఇంతకుముందు తీసుకున్నాము.
లెస్ నాయిస్ అనమాట. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వెనకాల ఉన్న నాయిస్ని బట్టి మీకు మాక్సిమం అర్థమవుతుంది. నాయిస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ప్రిఫర్ చేయండి. కాస్ట్ గురించి అయితే కొంచెం ఎక్కువ కాస్టే, కాకపోతే బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా సజెషన్ ఇది చెప్తాను ఫస్ట్ కానీ, ఎందుకంటే వాడుతున్నాను కూడా కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎల్ కార్నర్ ఇలా ఉందన్నమాట. నాకు కావాల్సినవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. చాలా ఉన్నాయి స్టఫ్, ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేయాలి. కింద వచ్చేసేటప్పటికేమో ఇది ఇటు సైడ్ ఏమో నేను ఇలా మసాలాస్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి ఇట్లా ఓపెన్ షెల్ఫ్ పెట్టించాను. అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్స్ కూడా ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ కానీ లేకపోతే ఎప్పుడైనా తినాలంటే ఎదురుగా ఉంటే ఈజీగా తీసుకుంటారు కదా డ్రై ఫ్రూట్స్. సైడ్ ఏమో ఉప్పు, కారం, తాలింపు గింజలు, జీలకర్ర ఇట్లాంటివన్నీ కూడా ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి మాక్సిమం రైట్ హ్యాండ్ సైడ్ ఇట్లా తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఈ సైడ్ అయితే వెంటనే అంటే ఖచ్చితంగా కర్రీ స్టార్ట్ చేస్తే అవసరం అయ్యే అన్ని కూడా ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అప్పుడు ఉన్న డ్రెస్సింగ్ ఏరియా చెప్పాను కదా, ఓన్లీ బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఈజీగానే ఉంది. సో నేను ఈ షెల్ఫ్ని అయితే కదిలించాలనుకోవట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తాను. వాటర్ ప్యూరిఫైయర్కి ఇచ్చిన షెల్ఫ్ అనమాట. ఇది లోపల పెట్టేస్తే ఇట్లాగా డోర్ క్లోజ్ చేసేయచ్చు అని చెప్పి. అయితే ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఇంకా పెట్టించలేదు అని అనుకుంటున్నారు. మేము ఫస్ట్ ఇది 1 month బ్యాకే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించడానికి అయితే వచ్చారు వాళ్ళు. అక్కడ నుంచి తీసుకొచ్చింది ఇక్కడ పెట్టారు కదా. మాకున్న వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే ఎవో స్మిత్ Z9 సిరీస్. అది ఈ లెంత్కి కారిడార్స్ లో కొంచెం పిల్లలు ఆడుకుంటున్నారు. సో నాయిస్ వస్తాయి కనుక ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఈ లెంత్ అనేది ఎక్కువ అయిపోయిందంట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇలాగ డోర్స్ అయితే క్లోజ్ అవ్వట్లేదు. సో ఈ డోర్స్ రిమూవ్ చేసేయాల్సి వస్తుంది అని చెప్పారు. సో ఈ డోర్స్ రిమూవ్ చేయడం దేనికి, అప్పుడు లుక్ పోతుంది కదా అన్నట్టుగా ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా. ఇది ఎక్కువ ఉండదు, హాఫే ఉంటుంది అనమాట ఇలాగా. సో లుక్ పోతుంది కదా, యూటిలిటీ ఏరియాలో పెట్టించుకుందామా అనుకుంటున్నాము. ఇంకా ఏదైతే డిసైడ్ అవ్వలేదు. సో ఈ లోపు వీడియో నేను ఇదంతా రీఅరేంజ్ చేసుకోవడం కూడా లేట్ అయిపోతుంది. అది పెట్టించి అలాగే చేసుకోవాలి అంటే అని చెప్పి నేనైతే చేశాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చెక్క ఏంటి అని అనుకుంటున్నారా, దీన్ని కిటికీ అనమాట. విండోని మేము క్లోజ్ చేసేసి ఇలాగ ఎల్ షేప్ ఉన్న కిచెన్ ని యూ షేప్ చేసుకున్నాము. సో ఎక్కువ యూసేజ్ కి ఉంటుంది అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి. ఎందుకంటే ఈ షెల్ఫ్ వస్తుంది అండ్ ఇక్కడ మేము టైల్స్ పెట్టించుకోవాలన్నా అట్లా నీట్ గా కనిపిస్తుందని. వెంటిలేషన్ కి అయితే మాకు అసలు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. మార్నింగ్ అప్పుడు ఎప్పుడైనా వీడియో తీస్తే కనుక చూపిస్తా. ఇప్పుడైతే 9 దాటిపోయింది, చెప్పాలంటే 9-10 అవుతుంది టైం. సో ఇప్పుడే టైం రికార్డ్ చేయడానికి కారణం ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల మోక్షజ్ఞ మార్నింగ్ అసలు బాగా ఆడుకుంటూ అట్లా ఉంటున్నాడు. సో తనతో నేను ఈ సరుకులు అన్నింటినీ సర్దుకోవడం అట్లా ఆర్గనైజ్ చేసుకోవడం నాకు అస్సలు కుదరదు కదా. అందుకని అయితే నైట్ పెట్టుకున్నాను. మోక్షజ్ఞ అయితే నిద్రపోతున్నాడు. సో మార్నింగ్ ఎప్పుడైనా నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇంకొక వీడియోలో మీకు అసలు మా ఇంట్లో వెంటిలేషన్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఎందుకంటే చాలా మందికి డౌట్ వస్తుంది కదా, కిచెన్ లో విండో ఖచ్చితంగా ఉండాలి అట్లాగా. సో అలాంటిది ఏం అవసరం లేదు, చాలా మంచి వెంటిలేషన్ ఉంది, గాలి వెలుతురు అంత బాగుంది. మార్నింగ్ అయితే మా ఇంట్లో ఎక్కడ ఒక లైట్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. హ్యాపీగా సూర్యాస్తమయం వరకు కూడా లైట్ లేకుండా ఎక్కడా కూడా, ఈవెన్ కిచెన్ లో అయినా కూడా లైట్ లేకుండానే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఈ ఇక్కడ పెట్టుకునే బౌల్స్ లో కనుక లైట్ ఉండదు అనుకుంటే ఇక్కడ ఈ లైట్ వస్తుంది కదా, ఈ లైట్ సరిపోతుంది నాకు. సో ఎప్పుడైనా అవసరం లేదు అని అనుకుంటే కనుక ఈ లైట్ తో నేను కిచెన్ లో వర్క్ చేసుకోవచ్చు. సో వెంటిలేషన్ కి అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా మనం ఆర్గనైజింగ్ అయితే స్టార్ట్ చేసేసేద్దాము. మొత్తానికి పోయడం అయితే అయిపోయింది. ఇవన్నీ సరుకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అరేంజ్ చేసేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. చాలా వరకు అయితే ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా కనపడినాయి అనమాట. సో ఎక్స్పైర్ అయిపోయినాయి అన్ని కూడా తీసేసాము. నేను జనరల్ గా ఆ డబ్బాలు విడిగా ఏం చేస్తానంటే అది ఎక్స్పైర్ అయిపోయినాయి ఏంటి అనేవి చూసుకొని వాడతాను. సో ఇప్పుడైతే ఇవి నేను ఇప్పుడప్పుడే ఎక్స్పైర్ అవ్వనికి చూసుకొని ఉంచాను. దగ్గరలో ఉంది ఎక్స్పైరీ డేట్ అనుకున్న అన్ని కూడా సో కవర్ లోనే ఉంచేసాను. సో వీటిల్లో కలపడం కానీ అట్లా చేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్ గా మళ్ళీ అరేంజ్ చేసేసుకుందాం.
లైనర్స్ నేను ఆల్రెడీ ఒకసారి పూజా మందిర్ మా బ్లాగ్ లో చూపించాను కదా. ఒక సైడ్ ఏమో బబుల్స్ లాగా ఇట్లా ఉంటాయి, ఇంకొక సైడ్ ఏమో ప్లెయిన్ గా ఉంటాయి. సో ఇది నేను ఇప్పుడు యూస్ చేసి అన్నిటిల్లో కూడా ఇవి లైనర్స్ అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇవి కరెక్ట్ సైజు కట్ చేసుకొని ఇట్లా అయితే పెట్టి ఉంచాను అనమాట. సో దేనికి ఏవి వేయాలి అనేది. సో ఇప్పుడైతే ఇవి వేసేసి ఇవన్నీ మనం సర్దేసుకుందాం. ఎన్నింటికి స్టార్ట్ చేశానో తెలుసా? 9:30కి స్టార్ట్ చేశాను. అసలు ఈ టైం అవుతుందని నేను అసలు అనుకోలేదు, అలసిపోయాను కూడా. బట్ రేపు పొద్దున్న మళ్ళీ మోక్షజ్ఞ షూట్ చేయనివ్వడేమో కదా అని చెప్పి ఇంకా కంప్లీషన్ కూడా ఇప్పుడే చేద్దాంలే అని చెప్పి చూపిస్తున్నాను. అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 2 అయింది, నైట్ 2 అయింది అనమాట. సో ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. సో నేను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అనేది అయితే చూపిస్తాను. 12 దాటిన తర్వాత గివప్ చేసేద్దాం, రేపు చేద్దాంలే అని అనిపించింది. బట్ మళ్ళీ రేపు చేయనివ్వకపోతే చాక్లెట్ మళ్ళీ ఇబ్బంది కదా, సగంలో ఆగిపోతుంది, నా వర్క్ కూడా సగంలోనే ఆగిపోయింది అని చెప్పి నేనైతే కంప్లీట్ చేయడానికి నిర్ణయించుకొని చేశాను. సో ఇప్పుడైతే నేను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అనేది అయితే మీకు చూపిస్తాను, రండి. ఫస్ట్ ఇక్కడతోనే స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇక్కడతోనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ప్యాంట్రీ యూనిట్ ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత నీట్ గా కనిపిస్తుంటే నాకు అమ్మయ్య అని అనిపించింది. ఇక నేను ఆయిల్ క్యాన్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా 1 లీటర్ 2 లీటర్స్ ఎలా తెచ్చుకున్నా తీసుకొచ్చి ఇందులో అయితే వేసుకొని కొంచెం కొంచెం వాడుకుంటా. మసాలా డబ్బాలు కొంచెం రేర్ గా యూజ్ చేసేవి, ఇదైతే రేర్ గా యూజ్ చేయను కానీ జీడిపప్పులు మా బాబు తీసుకొని తినేస్తున్నాడు. సో ఏదైనా కొంచెం అయితే బెటర్ కానీ నచ్చిందని చెప్పి ఎక్కువ తింటున్నాడు. అలా మంచిది కాదు కదా అని అంత పైన అయితే పెట్టాను. ఈ బిర్యానీ మసాలా డబ్బాస్ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్ గా యూజ్ చేసే సరుకులు. వీటి వెనకాల ఇట్లా రేర్గా యూజ్ చేసేవి వీటి వెనకాల పెట్టాను. సో ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఆ కిందేమో ఇలాగా 1 లీటర్ డబ్బాస్ నాకు ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సగ్గు బియ్యం, ఇలాగా సేమియా అని ఇలాగా 1 kgవి ఇందులో పెట్టుకున్నాను. సో నేను వెనకాల కూడా ఈజీగా అసెస్ చేయొచ్చు. అండ్ కింద వచ్చేసి ఇలాగా అంటే ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాయి కానీ లేదంటే ఇంత చిన్న ప్యాకెట్స్కి మనకి డబ్బాలు వాటిల్లో వేయడం కష్టం కదా. సో ఇట్లాంటి వాటితో ఇట్లానే వాడుకోవడం కుదురుతుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి వచ్చేసి ఎండు ఖర్జూరాలు అనమాట. అట్లా ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో పెట్టేశాను. అండ్ క్లిప్స్ కూడా నాకు ఆ డ్రావర్స్లో ఏంటంటే కుదరట్లేదు, ట్యాండమ్ డ్రావర్స్లో. సో ఇవి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ టిష్యూ పేపర్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. సో తీసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇందులో ఇదేమో ఇక్కడ మంగళగిరి నుంచి కారం అయితే కొట్టించి అమ్మ పంపిస్తుంది. సో నేను 1 ఇయర్ మొత్తం కూడా అదే కారం, కల్తీ లేకుండా ఉంటది కదా అని చెప్పి సో ఈ డబ్బాలో ఆ కారం ఉంది. అండ్ ఇవి ఎండుమిరపకాయలు, దేంట్లో అయినా నేను యూజ్ చేయాలంటే కావాల్సినవి. ఇవన్నీ కూడా సరుకులే అనమాట. సో అవి ఇవి వచ్చేటప్పటికి ఇందులో మన ఈ సబ్బులు, డెటాల్, మౌత్ వాష్ ఇలా ఎక్సెస్గా అంటే అయిపోతే కావాల్సిన సరుకులు అనమాట. పేస్ట్ ఇలా ఏం కావాలన్నా తీసుకోవడానికి కావాల్సినవి పెట్టుకున్నాను. సో ఇది నా ప్యాంట్రీ యూనిట్ అనమాట. ఇందులోనే మాక్సిమం సరుకులన్నీ పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది షట్టర్. నేను కిందేమో ఇంతకు ముందు చెప్పా కదా మిక్సీ, కావాల్సి వచ్చినప్పుడు తీస్తాను. నేను డైలీ మిక్సీ యూస్ చేయను. సో వీక్లీ 2 or 3 times ఎక్కువగా వెజిటేబుల్స్ కట్ చేయాలన్నప్పుడు ఇది యూస్ చేస్తాను. అండ్ చట్నీస్ అవి వేసినప్పుడే కాబట్టి దీన్ని బయటకు తీసి ఇక్కడ పెట్టేసి నేను పక్కనే ప్లగ్ ఉంది కదా, సో ఇక్కడ పెట్టేసి నేను మిక్సీ వేసేసుకుంటాను. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇదేమో శాండ్విచ్ మేకర్, శాండ్విచ్ చేసేది. సో అది కూడా ఇక్కడే పెట్టుకున్నాను.
సో రెండు నాకు హ్యాండీగా ఉంటాయి అని చెప్పి. అండ్ ఈ జార్స్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాను. ఒక జార్ ఇంకా ఉంది అనమాట, అది చట్నీ జార్, అంట్లు తోమే దాంట్లో షింక్లో ఉంది. సో ఇంక ఇక్కడేమో ఫుడ్ ప్రాసెసర్కి కావాల్సిన బ్లేడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేమో విస్కర్ అనమాట, అంటే వెన్న తీయడానికి కానీ లేకపోతే ఎగ్స్ విస్క్ చేయడానికి కానీ కేక్స్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదేమో నైఫ్స్ని షార్ప్ చేసుకునేది, నైఫ్ షార్ప్నర్. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, అమెజాన్లో ఉంటుంది, ఒకసారి చూసి పర్చేస్ చేయండి. నేను నైఫ్స్ అనేది ఇంకా డబుల్ టైమ్స్ కొనకుండా పోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే నా దగ్గర 1-2 నైఫ్సే ఉన్నాయి, ఐకియాలో తెప్పించాలి అన్నాను కదా, అలాగా ఏదైనా వేసుకోవాలంటే ఇది తెచ్చాను, కానీ ఇంతవరకు వాడలేదు, ఎందుకంటే కానీ యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టాను. ఇక్కడే చపాతీ మేకర్ కూడా ఉంది. ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపచ్చు, ఇక్కడ ఆపచ్చు, ఇక్కడ ఆపచ్చు, ఎలా కావాలంటే అప్పుడు. మోక్షజ్ఞ లేచాడు అనమాట, సో అందుకని గబాలను వెళ్ళాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి విక్కర్ బాస్కెట్. నేను విక్కర్ బాస్కెట్లో ఆలుగడ్డలు వేయను. సో ఇలా ఒక బాక్స్ పెట్టి ఇందులో వచ్చేసి ఆనియన్స్, ఇంకొక బాక్స్లో చిన్నులపాయలు వేసుకున్నాను, విడిగా వచ్చేసి అల్లం వేసుకున్నాను. వీటి కింద కంపల్సరీగా మనం ఇలాగ పేపర్ ఒకటి వేయాలి. నేనైతే ఇలాగ పేపర్ బ్యాగ్ ఒకటి వేసాను, ఎందుకంటే ఇవి మనం తీసుకునేటప్పుడు పొట్టు ఊడిపోతూ ఉంటాయి కదా, అవి ఈ హోల్స్లో నుంచి, ఇట్లా హోల్స్ ఉంటాయి కదా కింద కూడా, ఆ హోల్స్లో నుంచి కిందకి వెళ్ళి పడుతున్నాయి. అది మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ పడతాయి, అప్పుడు మనం కింద క్లీన్ చేయాలంటే ఈ బాస్కెట్ తీయాల్సిందే, ప్రతిసారి తీయడం అవసరం లేదు కదా, సో పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా పేపర్ వేసి వేసుకోవాలి. ఇది వచ్చేటప్పటికి స్నాక్స్ కౌంటర్ అనమాట, ఇందులోనే స్నాక్స్ ఉంటాయి. సో ఇలాగా మోక్షజ్ఞ తినే కానీ ఇలా చక్రాలు, బిస్కెట్స్ ఇలాంటి అన్నీ కూడా మోక్షజ్ఞ తినడానికి హ్యాపీగా ఉంటాయి కదా అని చెప్పి. ఇదేమో పీనట్ చక్కీ. ఈ పీనట్ చిక్కీ అనేది పిల్లలకి మంచిది, అంటే మంచి ప్రోటీన్, బలం కూడా ఇస్తుంది. బెల్లమను, శనక్కాయ పప్పులు, వీటితో పాటు మనం బాదం, జీడిపప్పు అలాంటివి కూడా వేస్తూ ఉండొచ్చు. సో ఇవి ట్రై చేస్తూ ఉండండి, నేను ఇవే ఎక్కువ ఇస్తూ ఉంటాను మోక్షజ్ఞకి. అందులో కొంచెం ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత కింద చూపించేద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఐ కార్నర్ వచ్చింది నాకు, అంటే ఈ లోపలికి ఇలాగా. నేనైతే ఇలాగ బయటకు లాగేలాగా అయితే పెట్టించుకోలేదు, కావాలనే పెట్టించుకోలేదు, ఎందుకంటే అవి లాంగ్ రన్లో కొంచెం రిపేర్స్ రావడం కానీ అట్లా వస్తున్నాయని నేను విన్నాను, అందుకని నేను దానికైతే ప్రిఫర్ చేయలేదు. సో ఏముంది, లోపలికి మనం వాడనియే పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా. సో ఈ లోపలికి నేనేం పెట్టానంటే ఇలా అప్పుడప్పుడు యూజ్ చేసే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టాను, అంటే గులాబ్ జామున్లు చేసే కానీ చేపల చట్టి అట్లాంటివన్నీ ఈ లోపల పెట్టాను. ఇదైతే పూర్తిగా ఖాళీగా ఉంది, ఏదైనా వచ్చినప్పుడు చేసుకోవడానికి అనమాట. ఇక్కడైతే అట్లు లేకపోతే చపాతీలు కాల్చుకునే పెనం పెట్టాను, వెనకాలేమో పూరి ప్రెస్ పెట్టాను అనమాట. తర్వాత ఇక్కడేమో గ్యాస్ సిలిండర్. సో మేమైతే యూటిలిటీ ఏరియాలో పెట్టించుకోలేదు, ఇక్కడే ఉంటుంది గ్యాస్ సిలిండర్. ఇవి మనం ఇక్కడ పెట్టుకొని యూజ్ చేసేవి. నేను యూజ్ చేసేటప్పుడు మాత్రమే పెడతాను, విడిగా ఇక్కడ పెట్టేసుకుంటాను, ఎందుకంటే మోక్షజ్ఞ తీసుకెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు అనమాట, సో అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ట్యాండమ్ డ్రార్స్. ఇందులో నేను ఇట్లా ఇది అన్ని పెట్టుకున్నాను. ఇక్కడేమో మోక్షజ్ఞ స్పూన్స్, మా స్పూన్స్, ఇవి ఫోర్క్స్, స్టీల్ స్ట్రాస్, చిన్న గంటలు ఇవి. అండ్ నా టిప్ ఒకటి, ఇది ఖచ్చితంగా అందరూ కూడా పెట్టుకోండి, నేనైతే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉంచుకుంటాను, ఎందుకంటే మనకి చిన్న చిన్నవి స్క్రూస్ కానీ, కుక్కర్కి మూత స్క్రూ కానీ అట్లాంటివి లూజ్ అయిపోతూ ఉంటాయి, హ్యాండిల్ స్క్రూస్ కానీ. అవి ప్రతిసారి అట్లా ఊగుతూ ఉన్నప్పుడు మనకి చేయి కాలే అవకాశం ఉండిద్ది కదా. సో ఇట్లాంటిది ఎప్పుడు కూడా హ్యాండీగా పెట్టుకుంటే మనకి ఊగుతుంది అని అనిపించగానే వెంటనే మనం తోమేటప్పుడు కానీ లేకపోతే వండే ముందు కానీ చూసుకొని దాన్ని టైట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా హ్యాండీగా ఇక్కడే పెట్టుకోండి. సో నేను మాత్రం ఇది ఖచ్చితంగా పెట్టుకుంటాను. సో ఇక్కడ స్పూన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఇక్కడేమో అన్నం పల్లాలు పెట్టుకున్నాను, అన్నం తినే గిన్నెలు, చిన్న చిన్న బౌల్స్. అండ్ ఇలాగా మనకి ఈ పెద్ద పెద్దవి కూడా ఇందులో పట్టవు కదా, అందుకని నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ప్లేట్స్ స్టాండ్. సో నేను ప్లేట్స్ ఇట్లా అరేంజ్ చేసుకుని నెక్స్ట్ ఇందులోనే పాల గిన్నెలు పెట్టుకున్నాను. మామూలుగా కర్రీస్ డిష్ అవుట్ చేసే గిన్నెలు కూడా నేను ఇందులోనే పెట్టుకున్నా, చిన్న చిన్న బాక్సెస్ కానీ అట్లాంటివి.
నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఎల్ కార్నర్. యాజ్ నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ కూడా నేనైతే ఏమీ బయటకు లాగేది కానీ మ్యాజిక్ కార్నర్స్ అలాంటివన్నీ ఏమీ పెట్టుకోలేదన్నమాట. సో ఇక్కడేమో నేను కుక్కర్స్ పెట్టుకున్నాను. కుక్కర్స్ డైలీ వంట చేయడానికి యూస్ చేసే కళాయి కానీ, ఇవి నేను రైస్ కుక్కర్ బౌల్స్. వీటిని ఏం చేశానంటే రైస్ కుక్కర్ పాడైపోతే ఈ బౌల్స్ని నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి, పిండి నానబెట్టడానికి వాటికి యూస్ చేస్తున్నాను అనమాట. వచ్చేటప్పటికి నాన్ స్టిక్ పెట్టాను అనమాట. అంటే కూర వండే కానీ లేకపోతే అలాంటివన్నీ నాన్ స్టిక్ ప్యాన్స్ తాలింపు పెట్టడానికి కానీ అలాంటి అన్ని కూడా కింద పెట్టుకున్నాను. దాని వెనకాలేమో ఎప్పుడైనా ఒక్కసారి యూస్ చేసే బౌల్స్, అంటే ఎవరైనా వచ్చినప్పుడు కుక్ చేయడానికి పెద్ద గిన్నెలు కానీ అలాంటివన్నీ కూడా వెనక సైడ్ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి బాటిల్ పుల్ అవుట్. ఇందులోనేమో నేను మొత్తం గ్లాసెస్ పెట్టుకున్నాను, డ్రింకింగ్ గ్లాసెస్. అండ్ కిందేమో వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను. సో వాటర్ బాటిల్స్ కావాలన్నా గ్లాసెస్ కావాలన్నా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికేమో మాకు డస్ట్బిన్ షింక్ కింద ఉంటుంది అనమాట. సో మేము వెట్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ వేస్తాము ఈ డస్ట్బిన్లో. అండ్ ఇది కూడా బయటకు వస్తుంది. సో నేను హ్యాండ్ వాష్ కానీ కవర్స్ అండ్ విమ్ లిక్విడ్ అంట్లు తోమేసింది కూడా ఇది నేను ఇక్కడ పైన పెట్టకుండా కింద పెట్టేసుకుంటాను అనమాట. ఓన్లీ తోమేటప్పుడు మాత్రమే దాన్ని తీసి పైన పెట్టుకుని తోముకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది షింక్ తోమే బ్రష్. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నా ప్రస్తుతానికి. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది యాజ్ యూజువల్ ఇందాక చూపించింది బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఈ పైన రో అంతా కూడా ఖాళీగా ఉంచాను. ఈ పైన ఉన్నాయి అన్ని కూడా ఎంటీ బాటిల్స్ కానీ ఎంటీ బాక్సెస్ కానీ అట్లాంటివి. సో ఏదైనా ఉన్నా కూడా నేను గబాలను తీసి వేసుకోవాలంటే ఉంటుందని చెప్పి అక్కడ పెట్టాను. అండ్ దట్టు నాకు అందదు కూడా. సో నాకు హ్యాండీగా లేదు కాబట్టి అట్లా యూస్ చేసుకున్నాను. ఇక్కడ అంతా కూడా నేను పెట్టుకునే ఇక్కడ పెట్టుకోకుండా ఉండే పైన ఎక్స్ట్రా మసాలా డబ్బాస్ లైక్ ఇలాగ మిరియాలు కానీ అలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. సో దట్ హ్యాండీగా కూడా ఉంటుంది కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వచ్చేటప్పటికి నాకు కావాల్సినవి అంటే ఇక్కడ గరం మసాలా, జీలకర్ర పొడి, తాలింపు గింజలు, కారం, ఉప్పు, పసుపు అండ్ ఇంగువ ఇలాంటివన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా సీడ్స్ అనమాట. వాటర్ మెలాన్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ కార్నర్ వచ్చేటప్పటికి నేను వైప్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ దంచేది మసాలా కానీ అట్లాంటిది ఇది పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికేమో ఇందులోనే నైఫ్స్, సిజర్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. నా దగ్గర ఇది ఉంది, సో దాన్ని నేను అలా యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ కార్నర్లో వచ్చేటప్పటికి నేను ఆయిల్ది పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ నేను డీప్ ఫ్రై చేసింది రీయూజ్ చేస్తాను. అంటే డీప్ ఫ్రై చేసి దీనిలోకి తీసి దీన్ని నేను కూర వండేసేటప్పుడు యూస్ చేసి వాడేస్తాను అనమాట. ఈ ట్రైస్ వచ్చేటప్పటికి ఎక్కడ తీసుకున్నాను అంటే ఇంతకుముందు నేను పాత ఇంట్లో రెంట్కి ఉండేటప్పుడు నాకు స్టోరేజ్కి అవసరం అయ్యి 3 టైర్ అంటే 3 rows-గా వచ్చేది తీసుకున్నాను అనమాట. అవి విడివిడిగా వస్తే మనం కలిపి సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి మ్యాచ్ నాకు ఇంటీరియర్స్ కూడా ఈ కలర్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి వీటిల్లో ఏంటంటే ఇలా చేశాను. ఇంకొకటి ఉంది, ఈ 2నే వాడాను. ఇంకొకటి ఉంది, అది ఏదైనా అవసరం అయితే కనుక అది కూడా పెట్టి వాడతాను. అండ్ ఈ పైన వచ్చేటప్పటికి ఇంకోండి అదే ఇది థర్డ్ది. ఇందులో ఏం లేదు. ఈ ర్యాక్ మొత్తం కూడా ఈ ఐ కార్నర్ మొత్తం కూడా ఖాళీగానే ఉంది. సో ఏదైనా కావాలంటే పెట్టుకోవడానికి. అండ్ ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇందులో కూడా ఏం లేవన్నమాట. అంటే సో మాక్సిమం పైన అయితే ఏం లేవు. అంటే మేము ఉండేది ఇద్దరమే కదా, సో మాకు మాక్సిమం సరిపోయింది. సో ఇది కొంచెం నేను ఎక్కడైనా ఇంకా ఎక్కువ స్టఫ్ కొన్నా కూడా అవన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా మంది మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.